హనుమకొండ జిల్లా పరకల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో గౌడల ప్రతి ఇంటి నుండి 2 బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా రేణుక ఎల్లమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. డప్పు చప్పులతోటి, కోలాట బృందాలతోటి, డీజే సౌండ్లతోటి, ఆటపాటలతోటి రేణుక ఎల్లమ్మకు ఘటంకుండా పెద్ద బోనం పాటు ప్రతి ఒక్కరూ బోనం ఎత్తుకొని రేణుక ఎల్లమ్మకు కంఠమ మహేశ్వరుడికి బోనాలను ఎత్తుకొని పిల్లలు పెద్దలు ఆటల పాటలతోటి డీజే నృత్యాలతోటి రేణుక ఎల్లమ్మకు బోనం సమర్పించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పెద్ద పట్నం వేసి రేణుక ఎల్లమ్మకు కళ్యాణం జరిపించారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రేణుక ఎల్లమ్మ, జమదగ్ని, మహమ్మని, కంఠ మహేశ్వర స్వామి, సురమాంబదేవి ఆలయంలో గౌడ కులస్తులు అత్యంత వైభవంగా సంవత్సరం కాలం పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ, జమదగ్ని, మహాముని కళ్యాణ ఉత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ పెద్దలు అమ్మవారికి పట్టు వస్త్రాలు, అయ్యవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి రంగరంగ వైభవంగా కళ్యాణాలు జరిపించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కామారెడ్డిపల్లి గౌడ కులస్తులు
ప్రదక్షిణలు వేస్తున్న వారందరూ కూడా నిదానంగా వినమ్మా. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ముందుగా గడగుండా ప్రతిపాదించాలి, తర్వాత మిగతా ప్రవర్తించాలి. ఎల్లకబడి గంటలు రావాలి. డబ్బులు అందరూ రావాలి. డబ్బులు తల్లి దింపు అంటే ఊరిలో కాదమ్మా, నిదానంగా దింపుతున్నారు. దింపిన వాళ్ళు పక్కకెళ్ళి కూర్చోవాలి. గౌరవత్తమ శైలు కంటమాదేవి కంటమా ముందు, ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ గోళాల ముందు దించి కూర్చోవాలి. నిశ్శబ్దంగా దించిన వాళ్ళు పక్కకెళ్ళి కూర్చోవాలి. దించిన వాళ్ళు దించడం జరగమ్మా. దించిన వాళ్ళు పక్కకెళ్ళండమ్మా. తల్లి దించిన వాళ్ళు పక్కకెళ్ళాలి. అనుకుంటున్నా తల్లి నచ్చింది అది కాదు, నిశ్చయమైన మనసులు ఇస్తున్న దేవుడు. వెనుక మానవుడు కూడా నింపొచ్చు, ఎదురుగా ఎందుకు ఎక్కడ నింపొచ్చు అమ్మవారికి ఎదురుగా. ఓ తల్లి ఎదురు చదవే కదా, దేవుడి ప్రాంగణమే మరి కూర్చోవే చదవే. నింపండి నింపండి నింపు. ఓ తల్లి ఎంతసేపు కదా, ఓ అమ్మ ఎంతసేపు నింపావా? కూర్చోబో, గంటల్లో కూర్చోబోని పూజ క్లాసులు స్టార్ట్ అయిపోతాం. ఎందుకంట కూర్చోవాలి, వెళ్ళి కూర్చోవాలి. దంపతులు కూర్చొని అందరూ కూడా కూర్చొని చేస్తున్నాము. డప్పు కళాకారులు అందరూ తల్లి ఒత్తులు పెట్టుడు దాన్ని ఓ అమ్మ మేము ముట్టిస్తాము. నువ్వులు 3 వాటిలు ఉంది, ఒత్తులు చాలా ఉన్నాయి, మేము ముట్టిస్తాం. డప్పు కళాబృందం విష్ణు బృందం నమ్మకల్లా దంపతులుగా అక్షతలు వేస్తుండాలి గౌరి పైన. శ్రీమన్మహాదేవతావనోన్నహ అక్షతాంధవలాదండే మహాగణాధిపతయే నమః. నాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం భావనాయ నమః, ఓం త్రిధరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం అనుబద్ధాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అదోక్షతాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ, ఓం దత్తం దత్త పుత్రవరానందం గోదేవస్య ధీమహి ద్విజాజానజాతజాత్, ఓం భోర్భవస్య వరం ఖరాగ్ర భవతే లక్ష్మీకర మధ్య సరస్వతి ఖరమూల కృష్ణపద్మే నమస్సుభ్యం భూదేవి నమోస్తుతః. శ్రీమన్మహాదేవతామరిపోన్నః గంభోర్నగదాక్షః మమాబాధః దుర్దక్షద్వారవే పరమేశ్వరాదిత్యార్థం గంధన్వరాజరాధరసినహారద్యపుష్పేర్వేశేఖర శరన్నవాధాదవః పసుపు గుజరాపరాద్ధః శ్వేతరగల్భః వైవస్వతమన్వంతరః కలిజగ ప్రబాధ సంవాదేత భరతవర్షే భరతఖండ సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారగజేంద్రమాసస్య కృష్ణపక్షం నవమి దేవతా పరిపాలన మంగళవారः
హస్త నక్షత్ర శోభయోగ గణకరణ దేవతా సంపాదకటాక్ష యవగుణ విశేషనామతిష్టాయ విష్ణు గంధారద్భుతమాసిత సప్తాదిభావసుందర ఋగ్వేద యజుర్వేద సామవేద సదర్వణ ఓం భార్గవస్సునమ్మా నమః అన్నప్పుడల్లా ఆ గౌరి పైన నమః ఓం సుభగాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ కృపాకటాక్షములు దేవి ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు పరిపాకం తోడేందుకు అమ్మవారి కరుణా కటాక్షం ఉండాలి. దప్పలవారు నమనమా అఖిల డప్పు కళాబృందము ఓం కళ్యాణ మహోత్సవ భాగంగా దండలు మార్చుకున్నవారు దంపతులుగా దండలు మార్చుకున్నవారు సెల్ఫీ లేని ఫోటో టైమిస్తున్నారు. ఇక సెల్ఫోన్ పక్క పెట్టండి.